డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన డాక్టర్ నమ్రత చిగురుపాటి. ఒమేగా హాస్పిటల్ సీఈఓగా నమ్రత ఉన్నారు. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ తన నివాసం షేక్పేట్ లో ఉన్న అపర్ణ అపార్ట్మెంట్ లో దొరికిపోయింది నమ్రత. నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే వంశ్ టక్కర్ కు 5 లక్షలు ఆన్లైన్ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్ ఆర్డర్ ఇచ్చింది చిగురుపాటి నమ్రత. రాయదుర్గ పోలీసులకు సమాచారం అందడంతో నమ్రత కొకైన్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసు డొంక కదిల్చే పనిలో పడింది నార్కోటిక్ డిపార్ట్మెంట్. ఈ కేసు విచారణలో ఆమె కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సమయం అక్కడ తనకు డ్రగ్స్ అలవాటయ్యాయని ఆమె పోలీసులకు చెప్పినట్టు సమాచారం. కాగా మాదక ద్రవ్యాలకు బానిసై వాటిని కొనేందుకు ఈ మహిళా డాక్టర్ కోటి విలువైన ఆస్తులను విక్రయించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వంశ్ టక్కర్ పరారీలో ఉన్నాడు.